ఆయన ఒక ప్రజా ప్రతినిధి కాదు, సమాజ సేవకుడు అసలే కాదు. అధికారం ఉందనే అండతో అడ్డు అదుపు లేకుండా నాటి ప్రతిపక్ష నాయకులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న వ్యక్తి. సామాన్యుల విషయంలో న్యాయం చేయమంటే ఆమడ దూరం పోయే పోలీసులు ఈయనకి మాత్రం రాజ మర్యాదలు చేస్తూ ఉన్నారు. ఆయనే బోరుగడ్డ అనిల్. కొత్తగా ఈయన వ్యవహారంలో మరో లీక్ బయటకొచ్చింది. బోరుగడ్డ అనిల్ మ్యాటర్లో రోజుకొక విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఆయనకి రెస్టారెంట్లో భోజనం రాచ మర్యాదలు చేసిన వీడియోలు లీక్ అయ్యి పోలీసుల వైఫల్యం బయటపడితే ఇప్పుడు మరో సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. అయితే ఇన్నాళ్ళు అనిల్ కోసం పనులు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయన ఆదేశాలను సైతం ఫాలో అవ్వడం హాట్ టాపిక్గా మారుతోంది. అరంజల్పేట పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 26 నాటి సీసీ కెమెరా ఫుటేజ్ లీక్ అయింది. రాత్రి 10:20 సమయంలో తన మేనల్లుడిని స్టేషన్లోకి పిలిపించుకున్నారు బోరుగడ్డ అనిల్. అయితే మేనల్లుడిని పక్కనే కూర్చోబెట్టుకుని కబూర్లు చెప్పారు. పేపర్ అడిగి తీసుకుని దానిపై ఏదో రాయించుకున్నట్లుగా కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది చూస్తూ ఉంటే. దాంతో అసలు ఆ సమయంలో మైనర్ను పోలీస్ స్టేషన్లోకి ఎలా అనుమతించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల చర్యలతో పోలీస్ స్టేషన్ని రోజుకి గెస్ట్ హౌస్ లాగా మార్చేశారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ వారి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రజలు సైతం పోలీసులను చీదరించుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, అనిల్ విషయంలో చూస్తుంటే రోజుకొక వీడియో బయటకు వస్తుంది, రోజుకొక వ్యవహారం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ వీడియోలో చూస్తుంటే కనుక ప్రెసెంట్ ఒక మైనర్ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి పిలిపించుకుని తనతో ముచ్చట్లు చెప్తూ పక్కన పోలీస్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రెసెంట్ వైరల్ అవుతుంది. ఏం చెప్తారు? అప్డేట్స్ ఏ ఉన్నాయి వీడియోకి సంబంధించి? మౌనిష, బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు విచారణ ఎంత నిర్లక్ష్యంగా నడిచిందంటానికి నిదర్శనం మొన్న ఒక వీడియో రిలీజ్ అవ్వటం, ఈరోజు ఒక వీడియో రిలీజ్ అవ్వటం. అసలు క్లియర్గా ఈరోజు రిలీజ్ అయినటువంటి వీడియోలో చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి క్లియర్గా వాయిస్తో సహా కూడా ఆ సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ బయటకు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. తన మేనల్లుడు లోపలికి, అంటే బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి మేనల్లుడు రాత్రి సమయంలో, రాత్రి 10:20 సమయంలో ఒక పోలీస్ స్టేషన్లోకి ఎలాంటి పర్మిషన్ లేకుండా విచారణలో ఉన్నటువంటి ఒక ఖైదీ దగ్గరికి రావటమే కాదు, గంట సేపు అక్కడే ఉండటం, ఆయనతో చిట్టాపట్టి మాట్లాడటం, వెళ్ళేటటువంటి సమయంలో ఒక పేపర్ మీద బోరుగడ్డ రాసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో మనం గమనిస్తే కానిస్టేబుల్ లోపలికి వస్తున్నారు. అక్కడ రైటర్ క్లియర్గా ఆ వీడియోలో సివిల్ డ్రెస్లో లోపలికి వచ్చినటువంటి వ్యక్తి రైటర్, అతనే కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది వాళ్ళందరి ముందే హ్యాపీగా వాళ్ళ అల్లుడితో మాట్లాడటం, ఇదంతా చూస్తే కూడా క్లియర్గా పోలీసుల నిర్లక్ష్యానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో బోరుగడ్డ అనిల్కి సంబంధించి విచారణ అనేది నిర్లక్ష్యంగా సాగితే దానిపైన ఓన్లీ సీఏని విఆర్కి పంపించడం జరిగింది, కానీ ఎలాంటి చర్యలు మిగిలినటువంటి అధికారులపైన కానీ ఎక్కడా కూడా చర్యలు లేవు. కానీ ఈ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది, ఈ వార్త రాసిన వాళ్ళు ఎవరు, ఈ వార్తను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే కోణంలో మాత్రం పోలీసులు అత్యుత్సాహంగా దానికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఒక జర్నలిస్ట్ పైన కేసు కట్టారు, ఆ వీడియోకి సంబంధించి బయటకు వచ్చినటువంటి టెక్నీషియన్ పైన కేసు కట్టారు, వాళ్ళని విచారణ చేపడుతున్నారు, వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. కానీ అసలు విచారణ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసులు కానీ కానిస్టేబుల్ కానీ వీళ్ళకి సంబంధించి ఎలాంటి విచారణ లేదు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, అతనికి ఎందుకు అంత క్లియర్గా అంత విఐపీగా అతన్ని ఎందుకు ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళకి ఎవరన్నా నిజంగానే పైనుంచి ప్రెజర్ చేయడం జరిగిందా, వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇలాంటి కోణంలో ఎక్కడా కూడా దర్యాప్తు జరిగినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పచ్చు. క్లియర్గా ఆ వీడియో తర్వాత కూడా అనేక వాక్యాలు అయితే వినిపిస్తున్నాయి. ఓన్లీ బోరుగడ్డ అనిల్ కుమార్కి అలాంటి ట్రీట్మెంట్ అందడానికి ఒక అధికారి, ఉన్నతాధికారి, రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక అధికారి ఆధ్వర్యంలోనే ఆ విచారణ అంతా కొనసాగిందనే విధంగా చెప్తున్నారు. అతన్ని లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ, అంటే పేరుగాంచినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ
ఇన్ఫ్లుయెన్స్ చేశారు, స్టేషన్లో ఉన్నటువంటి అధికారులని కానిస్టేబుల్ అందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారనే విధంగా కూడా అందుతున్నటువంటి సమాచారం. మరి అలాంటి కోణంలో ఎక్కడా కూడా దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. సాయి శంకర్, ఇంతకు ముందు వీడియో రిలీజ్ అయింది, అది కూడా చూస్తున్నాము. అది చూసిన తర్వాత కనీసం పోలీసులు అలర్ట్ అవ్వలేదా కొంచెం కూడా? ఎందుకంటే ఒక్కొక్కటి ఈ వీడియో చూస్తుంటే 28th or 29th ఉన్నట్టుంది. సో దాని తర్వాత ఎలా ఉంది పోలీసులు తీరు? ప్రజెంట్ అయితే చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటి వీళ్ళు చేస్తున్న పని, పోలీస్ స్టేషనా లేకపోతే ఇది ఏమైనా ఇంకేమైనా అన్నట్టు సోషల్ మీడియాలో కమెంట్స్ చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మొన్న వచ్చినటువంటి వీడియో పిఏపి ట్రీట్మెంట్, అతనికి బెడ్ ఏర్పాట్లు, దుప్పట్లు, దుండ్లు అందించడం, ఇవన్నిటికి సంబంధించి ఎస్పీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే అక్కడ కొంత ఆ కోర్టుకు సంబంధించి జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగానే ముందుకు వెళ్ళామనే విధంగా క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు ఆయన సారీ కూడా, అపాలజీ కూడా చెప్పడం జరిగింది. తన ఒక్క బాధ్యత కొంత నిర్లక్ష్యం అవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగింది, కంపల్సరీగా చర్యలు తీసుకుంటామన్నారు. ఐజీ అక్కడ ఏదైతే ఆ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐని వీఆర్కి పంపించారు. అయితే అసలు క్లియర్గా దర్యాప్తు జరగలేదనే విధంగా కూడా అర్థమవుతుంది ఈరోజు వీడియోని చూస్తే. ఎందుకంటే ఆ రోజు ఓన్లీ సీఎన్ పంపించి వదిలేయకుండా అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే కోణంలో కనుక దర్యాప్తు జరుగుంటే కంపల్సరీగా మరికొంతమంది అధికారులపైన చర్యలు అయితే కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్లియర్గా 3 రోజుల పాటు జరిగిన విచారణకు సంబంధించి 3 రోజుల్లో అతన్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. క్లియర్గా అతను హ్యాపీగా లోపలికి వచ్చి అతని పని అతను మాట్లాడుకోవటం, అతను ఎవరిని కలవాలంటే వాళ్ళని కలవటం, ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడటం, సరదాగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్లతో సరదాగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు క్లియర్గా ఆ వీడియోల్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది విచారణ ఏం జరిగినట్లు, ఎలాంటి కోణంలో జరిగినట్లు అనేది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన విచారణకు సంబంధించి ఏం సేకరించారంటే పోలీసులు మాత్రం క్లియర్గా చెప్పారు, అనేక అంశాలు వచ్చాయి, అతను మమ్మల్ని బతినాడాడు, అది చేశాడు, ఇది చేశాడని చెబుతున్నారు. కానీ విచారణకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్లో అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. క్లియర్గా అయితే విచారణ జరిగినటువంటి సందర్భమే కనిపించట్లేదు. అతను ఎక్కడా చూసినా కూడా అంటే ఇవన్నీ రాత్రి సమయంలో జరిగే పొద్దున పూట విచారణ జరిగిందనే విధంగా చెప్పచ్చు. కానీ పొద్దున పూటకి సింగిల్గా విచారణ చేపట్టే పరిస్థితి స్టేషన్లో ఉండదు. ఏదైనా విచారణ జరగాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ సేకరించాలన్నా కూడా అతను ఇండివిజువల్గా ఉన్నప్పుడు సేకరించాలి. అది కొంత రాత్రి సమయంలో కొంత సేకరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అది ఎక్కడా కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. లేకపోతే కోర్టు సమయంలోనే ఒకవేళ విచారణ జరిగిందనే విధంగా కూడా అనుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి సీసీటీవీని కూడా రిలీజ్ చేయాలనే విధంగా కూడా ప్రస్తుతం డిమాండ్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఈ అంశంలో క్లియర్గా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విచారణ జరిగితే ఒక రౌడీ షీటరు, అతని పైన అనేక ఎలిగేషన్లు ఉన్నటువంటి వ్యక్తి నిజాలు ఏం చెప్తాడు, ఏ విధంగా అతను ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలు బయటకు పెట్టేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏ విధంగా సమాధానం చెప్తుంది? మొన్న జరిగినటువంటి వీడియోకి సంబంధించినటువంటి అంశంలో ఒక అధికారిని వీఆర్కి పంపించేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో విధంగా మాత్రం ఆ వీడియో బయటకు వచ్చినటువంటి విధానం, అక్కడ రాసినటువంటి వ్యక్తులపైన మాత్రం కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు జరగాల్సినటువంటి విచారణ జరగల. మరి ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి వీడియో ఆధారంగా పోలీసులు ఏమైనా విచారణకు వెళ్తారా? అసలు ఇక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? పెద్ద స్థాయి అధికారులు అయ్యారా, కింద స్థాయి అధికారులు అవ్వడం జరిగిందా, ఏ విధంగా దర్యాప్తు అనేది జరుగుతుందనే దానికి సంబంధించి అసలు ఆ రోజు నిజంగా ఆ 3 రోజుల్లో విచారణ జరిగిందా లేదా అనే కోణంలో పోలీసులు అయితే కంపల్సరీగా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కంపల్సరీగా లోకల్ పోలీసులు కాకపోయినా ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అధికారులతోనే అక్కడ జరిగిన ఆ 3 రోజులకు సంబంధించినటువంటి అంశాలపైన పరిశీలించాల్సినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హాయ్ శంకర్.